ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారా అంటే మీరు ఇక్కడ? ఇక్కడ నా పెళ్ళి అయ్యి ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇక్కడ ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా ఇక్కడనే పుట్టినాం. ఇక్కడ 45 సంవత్సరాలు ఉంటాను. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? మేము ఇప్పుడు మాగంటి గోపీనాథ్ భార్యనే రావాలని కోరుకుంటున్నాం. మాగంటి గోపీనాథ్ భార్యకి ఆయన కంటే ఎంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, అంటే ఆమె ఎప్పుడు బయటికి వచ్చినామే కాదు. ఆమె కూడా మంచి చేస్తుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే బోరబండకు మంచి చేసిరు వాళ్ళు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, కాంగ్రెస్ ఎందుకు రావద్దు అనుకుంటున్నారు? వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నాం. వాళ్ళు కూడా మాకు గరీబ్ వాళ్ళని చూడాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మహాలక్ష్మి బస్సులు అన్ని ఫ్రీ పెట్టిండ్రు, ఇంకా మిగతా బస్సు ఒకటే ఫ్రీ ఉన్నది కానీ ఏది ఇంకా అమల్లోగా రాలేదు. మాకు గ్యాస్ పెట్టుకుంటే గ్యాస్ రాలేదు, ఇల్లు పెట్టుకుంటే ఇల్లు ఇంకా అమలు కాలేదు మాకు. ఇంకా ఏది వేరే లోన్ పెట్టుకుంటే కూడా అది కూడా రాలేదు. మహాలక్ష్మి అది 2000 పెట్టుకుంటే కూడా అది కూడా రాలేదు. ఏది రాలేదు ఇంకా ఇంతవరకు. మేము అన్ని వేస్తున్నాం, ఆడోళ్ళకి ఎక్కువ మేము మంచి ఇంపార్టెన్స్. చీరలు అన్నారు, చీరలు కూడా రాలేవు. బతుకమ్మ చీరలు ఇంకా ఆయన కేసీఆర్ అని ఇచ్చిండు కానీ నేను అది కూడా ఇవ్వలేడు కదా 2 సంవత్సరాలు. చేస్తున్నాం మేము, ఆడోళ్ళకి అన్ని మస్తు చేస్తున్నాం అని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి. బస్ ఒకటే ఫ్రీ ఉన్నది, అంతకు మించి ఏం లేదు.